టెక్నాలజీ విద్యలో విద్యార్థులు ముందుండాలి. పీర్జాదిగూడలో ఘనంగా ఉప్పల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ దశాబ్ది ఉత్సవాలు. పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని, దేశ భవిష్యత్తు నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ విద్యారంగాన్ని మార్చివేసింది. ఇది ఉపాధ్యాయుల పాత్రను కూడా అభివృద్ధి చేసింది. విద్యార్థులను భవిష్యత్తు శ్రామిక శక్తికి అనుగుణంగా సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు సాంకేతికతను పాఠ్యాంశాల్లో సమర్థవంతంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి, సాంకేతిక వనరులను ఉపయోగించాలి మరియు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో విజయవంతమవుతారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సింగిరెడ్డి, పద్మారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, యూటీఏ ప్రధాన కార్యదర్శి ఆకుల వనజ, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొండలేడి గారిని ఆహ్వానిస్తున్నారు. పింగళి శ్రీపాల్ రెడ్డి గారు, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు గారు, అదేవిధంగా మరి ఇంకో ముఖ్య అతిథులు మనకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న మన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ శాసనసభ్యులు గారు, అదేవిధంగా మనము ఎల్లవేళలా ఏ కార్యక్రమం నిర్వహించుకున్నా మనకి తోడ్పాటును అందిస్తున్న మాజీ మేయర్ గారు పెద్దలు గౌరవనీయులు జక్కా వెంకటరెడ్డి గారు, వారికి తోడ్పాటుగా మనకి ఇంకా సహాయ సహకారం అందిస్తున్న ఉపాధ్యాయుల ఆత్మ అభిమాని, మరి మన ఏరియాలో మనకంటూ ఎప్పుడు ఏ రాత్రైనా పలువురు అందుబాటులో ఉంటున్న మాజీ జెడ్పీటీసీ సార్ గారు సార్, మరి మందా సంజయరెడ్డి అన్న గారు, అదేవిధంగా ఉప్పల్ కార్యక్రమంలో 2014 నుంచి నేటి వరకు కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా మనకు నెలవెల్లా అందుబాటులో ఉంటున్న శ్రీమతి మాజీ కార్పొరేటర్ శ్రీమతి ప్రసన్నలక్ష్మి శ్రీవరెడ్డి గారు, మరి వేదికగా తీసుకొచ్చిన మరో ముఖ్య అతిథి కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి గారు, మరి మాజీ ఉప్పల్ డిపో అసోసియేషన్ అధ్యక్షులు దశరథ గారు, మరి ముఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షులుగా చేసిన అమృతం గారికి, అదేవిధంగా నాతో పాటు అధ్యక్షులుగా చేసిన నరేందర్ స్వామి గారికి, ప్రధాన కార్యదర్శి చేసిన నాగేశ్వరరావు గారు, వేదిక పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులకి మరియు నా తోటి కార్యవర్గ సభ్యులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరంలో చేస్తున్న కార్యక్రమాలకు భిన్నంగా మరి ఈ కార్యక్రమాలు అన్ని చేసుకోవడానికి మాకు ప్రధానంగా అవరోధంగా ఉన్నది సార్. పెద్దలు అందరికీ వేదికగా అందరికీ తెలిసిన విషయమే. మరి దానికి ఆల్రెడీ బీజాలు వేస్తున్నారు. ఆ బీజాలని మాకు సార్ ఇది వెళ్తారు పడుతుంది. సార్ కెమెరా సేవ్
అన్న సెంటర్ నుంచి ఫోటో ఆయన నేను పంపిస్తాను సార్ మీకు. ఓకే, థ్యాంక్ యూ. వరకు శాయశక్తులా ప్రయత్నించి సఫలీకృతమైన దిశగా అడుగులు వేశాం. సఫలీకృతమయ్యామో లేదో మీరే చెప్పాలి. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సావలీకు చేసినటువంటి నామకరణం ఏంటంటే ఆరావళి. ఆరావళి అంటే మీనింగ్ లైన్ ఆఫ్ లిజెండరీస్. ఆరావళి అంటే లైన్ ఆఫ్ లిజెండరీస్ అంటే ఈ దశాబ్దోత్సవాల సందర్భంగా ప్రకటించినటువంటి ఈ సావలీలో ఆ 400 మంది లిజెండరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. 400 మంది లిజెండరీస్ యొక్క ఊరు, చిరునామా, ఎవ్రీథింగ్ ఈ సావలీలో పొందుపరచడం జరిగింది. ఈ 400 కుటుంబాలు సగం కంటే ఎక్కువగా అంటే తెలంగాణలో సగభాగానికంటే ఎక్కువ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారందరూ ఏ మార్గదర్శకత్వంలో ఎలా వర్క్ చేస్తున్నారు అనడానికి మేము ఎంచుకున్నటువంటి ఈ ముఖ చిత్రం ఏంటంటే ఆరావళి. రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈరోజు మన యూటీఏ సర్వసభ్య సమావేశానికి మా చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన సభాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మా పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, ఇద్దరు దాతలు సంజీవరెడ్డి గారు, పెద్ద వెంకటరెడ్డి గారు, ప్రసన్న గారు, మధు గారు, మిగతా ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, టీచర్స్, పత్రిక మిత్రులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు. మీ దగ్గర ఎట్లుందంటే మా రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువ పార్టీలు ఉన్నాయి మీ దాంట్లో. మా దాంట్లో 5-6 పార్టీలు కూడా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. మీ దాంట్లో అంతకంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి పార్టీ. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ బస్ డిపో దగ్గర ఒకటే పెట్టి డ్యూటీ పెట్టి చేస్తున్నందుకు చాలా సంతోషం. 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నందుకు ఇంకా చాలా సంతోషం. ఏది ఏమైనా మీరంతా ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఉపాధ్యాయులు అంటే ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే అది ఉపాధ్యాయులు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ సార్ కొంచెం సార్. ఓకే సార్, రెడీ మేడం నిలబడు సార్, రెడీ. ఓకే 1 సెకండ్ సార్. సార్ Krishna